వెల్కమ్ టు మల్లేశ్వరి డైరీస్. ఈరోజు నేను కొబ్బరి బెల్లం కలిపి లడ్డూలు చేస్తున్నానండి. అది వీడియో మీకు చూపిస్తున్నాను. 2 కొబ్బరికాయలు చిన్న ముక్కలుగా చేసి మిక్సీ వేసానండి. మిక్సీ వేసి తురిమినట్టు అయిన తర్వాత 2 కొబ్బరికాయలకి 1/2 కేజీ బెల్లం వేసానండి. 1/2 కేజీ బెల్లం వేసి ఇలా కొంచెం వాటర్ మిక్స్ చేసి స్టవ్ మీద పెట్టి ఇలా తిప్పుతూ ఉన్నానండి. తిప్పిన తర్వాత అది బాగా దగ్గరికి అయ్యే వరకు, అంటే గడ్డలు ఇంకా కరగలేదు, అది కరిగే వరకు వేడి అవ్వగానే కొంచెం నొక్కితే సరిపోతుంది కదా. అలా ఈ రకంగా స్టవ్ మీద పెట్టి కొంచెం వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి తిప్పుతూ ఉన్నాను అనమాట. అలా తిప్పి అదిగోండి ఈ రకంగా దగ్గరికి అవ్వబోతూ ఉందన్నమాట. ఇంకాసేపటికి బాగా నేనైతే బాగా చల్లారిన తర్వాతే లడ్డూలు చేస్తానండి. ఒకవేళ నైట్ టైం చేసి ఉడకబెట్టి అక్కడ పెట్టాననుకోండి పాకంలాగా, మరుసటి రోజు ఎర్లీ మార్నింగ్ లడ్డూలాగా చేస్తాను అనమాట. చల్లారిన తర్వాత, లేదు ఆఫ్టర్నూన్ చేస్తే నైట్ పడుకునేటప్పుడు ఉండలాగా చేస్తాను. వేడిది మాత్రం నేను అసలు టచ్ చేయలేనండి. ఆ చేతులు కందినట్టు అయిపోయి ఒక రకంగా పట్టుకోలేనట్టు ఉంటుంది. అది ఈ రకంగా ఇలా ఉడకబెడుతున్నాను అనమాట. చల్లారిన తర్వాత లడ్డూలు చేయొచ్చులే అని. ఈ లడ్డూలు చేసేటప్పుడల్లా మా వారు బాగా గుర్తుకొస్తారండి. ఏదైనా లడ్డూ లాంటివి చేయటం అంటే నేను ఓన్లీ చేసేసి బాయిల్ చేసి చల్లారే వరకు ఉంచి అలా పక్కన పెట్టి ఉంచుతాను. తను హెల్ప్ చేసేవారు అనమాట ఈ లడ్డూలాగా చేయటం అనేది. మా నాన్న నేను మా ఇంటి దగ్గర వేడిది ఇచ్చేది మా అమ్మ, నేను అమ్మో అనేదాన్ని, గోల్ చేసేదాన్ని, అలా చేసేదాన్ని. ఇలా ఈ రకంగా చేసి చల్లారిన తర్వాత లడ్డూలాగా చేస్తున్నాను అనమాట. సరే ఇలా లడ్డూలాగా చేసి ఉంచి మీకు కూడా చూస్తే చాలా టేస్టీగా ఉంటుందండి. పంచదార తినవద్దు అని అంటున్నారు కదా, అందుకోసం బెల్లంతో అయితే బాగుంటుంది అని బెల్లంతో చేస్తున్నాను. పిల్లలు తింటారు, ఎవరైనా వచ్చినా పెడతానికి ఉంటాయి అని. ఇదేంటో ఈమెకి డయాబెటీస్ అంది, ఓ స్వీట్లు చేస్తుంది అనుకుంటున్నారేమో. నేను ఒకటే ఎన్నో తింటానండి అయిపోయేలోగా. ఎవరన్నా వచ్చినా పెడతానికైనా, లేదంటే ఇలా పిల్లలు వస్తే తింటారని చెప్పి అలా చేసి చేస్తానన్నమాట. పూజ దగ్గర చేసిన కొబ్బరికాయలు ఉన్నాయి కదండి, అవి కొట్టిన కొబ్బరికాయలు ఎందుకు అలాగే ఉంచి ఫ్రిడ్జ్లో అని చెప్పి పచ్చడి చేసిన ఒక్కదాన్నే సేల్ అవ్వదు. సరే ఇక ఇలా స్వీట్ లాగా చేస్తే బెల్లం వేసి చక్కగా టేస్టీగా ఉంటుంది. సరే ఈరోజు లడ్డూలు చేస్తుంటే ఎక్కువగా మా వారు గుర్తుకొచ్చారండి. ఎందుకంటే ఈరోజు మా వారు పుట్టినరోజు. అది కాకపోతే మేము వ్యవసాయదారి కుటుంబం కదా, అంత పుట్టినరోజులు చేయటం అవన్నీ ఏమి ఉండేది కాదులేండి. నేనే చేసుకోలేదు ఎప్పుడు, మా వారు కూడా. కాకపోతే తెలుసు అంతే. మా అత్తయ్య తొలి ఏకాదశి ఎల్లుండి అనంగా పుట్టాడమ్మా అని అంది. దాని ప్రకారం చూస్తే జూలై 11 వచ్చిందనమాట పెళ్ళైన తర్వాత. ఇక అంతే. కాకపోతే ఎప్పుడు అలవాటు లేదులేండి చేసుకోవటం కానీ ఏదైనా కానీ. ఈ లడ్డూలు చేస్తుంటే బాగా గుర్తుకొచ్చారనమాట. కాకపోతే చాలా హెల్పింగ్గా ఎవరైనా గెస్ట్లు వస్తున్నా గబగబా నేను కర్రీ చేసిన గిన్నెల్లోకి తీసి స్టవ్ మీద నేను తీసుకొచ్చి టేబుల్ మీద పెడితే గిన్నెల్లోకి అన్నీ సర్దేసి వాటర్ బాటిల్స్ అవి ఉన్నాయని అలా హెల్ప్ఫుల్గా ఉండేవాళ్ళండి. కాకపోతే ఇప్పుడు ఇక నేను ఒక్కదాన్నే, ఆయన లేకపోతే వచ్చేవాళ్ళు తగ్గిపోయారు. అది కాకపోతే ఆయన ఉంటే పండగ రోజు ఎర్లీ మార్నింగే వచ్చేసేవాళ్ళండి. ఆయన దగ్గర పనిచేసేవాళ్ళు కానీ ఎవరైనా